హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు అనదర్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ప్రజెంట్ అయితే మా రూబీని తీసుకుని ఇక్కడ హెయిర్ వాష్కి వచ్చేసాను. అంటే దానికి సమ్మర్ హెయిర్ కట్ చేయిస్తున్నాను అనమాట. సిజ్జు పప్పీస్కి ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఉంటుంది కదా, వాటికి అవి ఉంటేనే చాలా బాగుంటాయి. బట్ సమ్మర్లో ఇరిటేషన్గా ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా సమ్మర్ హెయిర్ కట్ అనమాట దీనికి. సో ఆఫ్టర్ ఎలా ఉంటుంది అనేది మీరే చూద్దురు. సో ఫస్ట్ అయితే మంచిగా వాష్ చేసేసి నెయిల్స్ అవన్నీ కూడా కట్ చేసేసి డ్రై చేసేసారనమాట. ఇక్కడ మా రూబీ ఫ్రెండ్, యాక్చువల్లీ మేము రూబీకి హెయిర్ వాష్ కానీ లేకపోతే నెయిల్స్ కట్ కానీ గ్రూమింగ్కి ఎవ్రీథింగ్ అంతా వైజాగ్ పెట్ గ్రూమింగ్ అనమాట. నర్సింగ్ తన పేరు. మేము పెట్ తీసుకుంది కూడా, మా రూబీ గన్ తీసుకుంది కూడా తిన దగ్గర తీసుకున్నాము. మీకు ఒకవేళ పెట్స్ కావాలనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు. నేను నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ రోజు ఇంకా అక్కడే ఉంచేసాను అనమాట. ఇంకా రూబీ చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా ఆడుకుంది, ఓరియో, క్యాండీ వీళ్ళందరితోని. నెక్స్ట్ డే అప్పుడు ఇంకా హెయిర్ కట్ చేసేసాక ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకున్నాను అనమాట. సో వీళ్ళ దగ్గర మొత్తం అన్నీ ఉంటాయి డాగ్స్. హాయ్ ఆల్, చూడండి మా రూబీ గడ్ న్యూ సమ్మర్ కట్ అనమాట. ఇది ఎలా ఉన్నాడో చూడండి అసలు. రూబీ అటు చూడు, వెరైటీగా ఉన్నాడు కదా. యాక్చువల్లీ సిజ్జు పప్పీస్కి ఫుల్గా హెయిర్ ఉంటేనే బాగుంటుంది, బట్ సమ్మర్ కదా ఇరిటేషన్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి మేము కొంచెం జీరో కట్ చేయించేసాము. అండ్ మొహం మాత్రం చూడండి, చెవులు పిలకల్లా ఉన్నాయి కదా, అది మాత్రం ఉంచామన్నమాట. సో కొంచెం కొత్తగా ఉంది మాకు, బట్ 1 month తర్వాత మళ్ళీ హెయిర్ అయితే వచ్చేస్తుంది. సో ఇలా ఉంటే దానికి కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో సమ్మర్ కదా, ఇరిటేషన్ అది రాకుండా ఉంటుంది. సో ఇదిగోండి చూడండి, టింగ్ టింగ్ టింగ్. రూబీ హాయ్ చెప్పు అందరికీ. హలో ఫ్రెండ్స్, కొత్తగా ఉన్నాను కదా కదా. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. సో ఇది వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట. యాక్చువల్లీ నా బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ డైలీ ఫ్రూట్సే తీసుకుంటాను. ఇది శ్రీధర్ కోసం చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో పిల్లలకి కూడా, బికాజ్ వాళ్ళు ఏంటంటే ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు. వాళ్ళ ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో 8:30 to 12 లోపు అనమాట. సో దట్ ఏంటంటే మన టైంలో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇంకా వీళ్ళిద్దరికీ కూడా నేను ఫస్ట్ అయితే బ్రెడ్ టోస్ట్ చేసేస్తున్నాను, నెయ్యిలో టోస్ట్ చేసేస్తున్నాను. ఆమ్లెట్ వేయట్లేదు, జస్ట్ అలాగా. కానీ చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా, బ్రెడ్ విత్ నెయ్యితో కాల్చుకుంటే భలే ఉంటుంది కదా. సో ఇంకా శ్రీధర్కి కూడా ఇంకా అదే చేసేసాను అనమాట. ఇంకా అయిపోయింది. వీళ్ళైతే ఇంకా స్కూల్కి వెళ్ళి మొత్తం అన్ని పనులు చూసుకుని వాళ్ళు వచ్చే టైంకి నేను ఈలోపు కొంచెం షాపింగ్కి వెళ్ళాను అనమాట. షాపింగ్కి ఎక్కడికి వెళ్ళానంటే శతమానం సిల్క్స్కి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అనేది కూడా మీతో డెఫినెట్లీ షేర్ చేస్తాను. సో దేనికంటే మమ్మీ బర్త్డే నెక్స్ట్ మంత్ April 5th మమ్మీ బర్త్డే ఉంది. సో దానికోసం మమ్మీ అయితే కాటన్ సారీస్ అండ్ ఒక సారీ ఏదైనా నన్నే సెలెక్ట్ చేసేసేమని అన్నారనమాట. అంటే మొన్న మేము డాడీ బర్త్డేకి షాపింగ్కి వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ మమ్మీది కూడా అయిపోవాలి, బట్ ఆ రోజు మమ్మీ ఇంకా పిల్లలు రావట్లేదని చెప్పేసి డ్రాప్ అయిపోయారు కదా. ఇంకా నన్నే చెప్పారనమాట, నువ్వు వెళ్ళి తీసేసుకో అని చెప్పేసి. సో అందుకని చెప్పి ఇంకా నేను మమ్మీ బర్త్డేకి షాపింగ్కి, మమ్మీ అయితే ఇంకా సమ్మర్ వచ్చిందంటే కాటన్ సారీసే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో అందుకని చెప్పి ఒక 2 కాటన్ సారీస్ అండ్ ఒక మంచి పట్టు సారీ ఒకటి తీసుకోమన్నారు. సో దట్ బర్త్డేకి మ్యారేజ్ డేకి కూడా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే శతమానం సిల్క్స్కి అయితే వచ్చేసాను. ఇక్కడ బాగుంటాయి, నేను ఆల్రెడీ వీడియోస్ చేస్తూ ఉంటాను కదా, మీ అందరికీ తెలుసు. ఇంక ఇక్కడే కాటన్ సారీస్ కూడా మంచి ఆఫర్స్ అవి పెట్టారు. సో ఇదిగోండి 1000 రూపీస్ సారీ మనకి 750కి అలా ఇచ్చారు. ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్తో కలంకారీ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఇందులోనే మనకి మంగళగిరి కాటన్ సారీస్ ఇట్లా ఉన్నాయన్నమాట. నేనైతే నార్మల్ ప్యూర్ కాటన్ సారీసే తీసుకున్నాను, కలంకారీలో తీసుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కలంకారీలోనే మమ్మీకి తీసుకున్నాను అనమాట. సో ఎందుకని చెప్పేసి ఇంకా మమ్మీకి నేను ఆల్రెడీ ఫోన్లో చెప్పేశాను. సో ఒక 2 సారీస్ కాటన్ సారీస్ తీసేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మంగళగిరి పట్టు సారీ అనమాట. నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది, వెరీ లైట్ వెయిట్, సూపర్గా ఉంది సారీ అయితే. సారీ కాస్ట్ వచ్చేసి 4000 ఎంతో పడుతుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీరు శతమానం సిల్క్స్కి వెళ్ళొచ్చు, సీతంధర బ్రాంచ్. అండ్ ఇంకా హైదరాబాద్ అండ్ ఆల్సో ఇప్పుడు రీసెంట్గా చీరాలలో కూడా ఉంది, అండ్ KPHB, అండ్ రీసెంట్గా చందానగర్లో కూడా ఓపెన్ చేశారు కదా. సో 50% ఆఫర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో నేనైతే ఇంకా ఈ 3 సారీస్ అయితే తీసుకుని ఇంకా బిల్లింగ్ అది చేయించేసి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. నాకైతే మంగళగిరి సారీ చాలా బాగా నచ్చింది. సో మమ్మీ కట్టుకున్నప్పుడు డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, శతమానం సిల్క్స్లో ఎలా ఉంటుంది అనేది మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఎవరైనా షాపింగ్ చేశారా లేదా అని చెప్పేసి. సో ఇంక నా పని అయితే అయిపోయిందనమాట.
నాకైతే బాగా నచ్చాయి. ఇంకా అందుకే అదిగోండి అవే. ఇంక నేను మళ్ళీ బ్రీఫ్గా మీకు ఏమీ చూపించట్లేదు. సో ఈ 2 సారీస్ తీసుకున్నాను. అండ్ ఇది మంగళగిరి పట్టు సారీ అనమాట. సో ఇదే ఇప్పుడు కస్టమైజ్డ్ లాంగ్ డ్రెస్సెస్ కింద డ్రెస్ మెటీరియల్స్ అవి దించారు కదా, నా దగ్గర అయితే మంగళగిరి పట్టలేదు. మా మమ్మీ దగ్గర ఉన్న ఆబ్వియస్లీ నేనైనా కూడా కట్టుకోవచ్చు ఎప్పుడైనా నాకు ఒకవేళ కట్టుకోవాలనిపిస్తే. సో మా సారీస్ ఏంటంటే డెఫినెట్లీ అందరికీ హెల్ప్ అవుతాయి అనమాట, మమ్మీకి కానీ అక్కకి కానీ. అలా మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత నేను సిల్వర్ షాపింగ్ కూడా వచ్చేసాను. ఇక్కడ నేను నా పట్టీలు అండ్ కాలు మెట్టలు తీసుకున్నాను. అండ్ అక్కడ మా మమ్మీకి కూడా తీసుకోమని అన్నారు. సో మమ్మీ కూడా కాలు పట్టీలు అండ్ మెట్టలు తీసేసుకున్నాను అనమాట. బాగున్నాయి కదా. సో ఈ మధ్యన ఎందుకో సింపుల్గా తీసుకోవాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి డైలీ వేర్ పర్పస్ యూస్ చేయడానికి బాగుంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను. కాస్ట్ డీటెయిల్స్ అయితే నాకు అన్నీ కలిపి తీసుకున్నాను అనమాట. సో దట్ నాకు ప్రైస్ అయితే అసలు ఐడియా లేదు ఎంత పడుతున్నాయి ఏంటనేది. బట్ చాలా ఎక్కువే ఉన్నది. ఇప్పుడు వెండి గోల్డ్ రేట్ బాగా పెరిగాయి. సో ఇదిగోండి ఇవైతే తీసేసుకున్నాను అనమాట ఫైనలీ. అండ్ ఇంకా మోడల్స్ కూడా పెట్టారు, చూపిస్తున్నాను జస్ట్ మీకు. ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి బాగుంటాయి. అండ్ ఆల్సో మనకైనా కూడా రెగ్యులర్గా లేడీస్ పట్టీలు కంపల్సరీగా పెట్టుకుంటారు. చాలా మంచిది పట్టీలు పెట్టుకుని ఇంట్లో ఆడపిల్లలు కూడా చిన్నపిల్లలు పట్టీలు పెట్టుకుని గలగలమని నడిస్తే భలే ఉంటుంది కదా. సో వర్షకి రితికాకి ఇద్దరికి పట్టీలు ఉంటాయి. నేను కూడా పట్టీలు పెట్టుకుంటాను. ఎప్పుడైనా వెస్ట్రన్ వేర్ వేసుకుంటేనే పట్టీలు పెట్టుకొని తప్ప లేకపోతే నిత్యం నా కాలికి పట్టీలు మెట్టెలు మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలంటారు. సో అందుకని చెప్పేసి ఇందులో ఇదిగోండి ఇలా మనకి కొంచెం హెవీ మోడల్స్లో కూడా ఉన్నాయి అండ్ సింపుల్ మోడల్స్లో కూడా ఉన్నాయన్నమాట. ఇదంతా కూడా మేము రెగ్యులర్గా షాపింగ్ చేస్తూ ఉంటాం. సీతంధర, SKML మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇంకా ఇక్కడే తీసుకుంటూ ఉంటానన్నమాట నేను. వీళ్ళ దగ్గర మనకి వెండికి సంబంధించిన సామాన్లు అండ్ గోల్డ్ కూడా మీకు ఎటువంటి మోడల్ ఒకవేళ చేయాలన్నా కూడా చేసిస్తారు. అండ్ రెడీమేడ్ కూడా ఉంటాయన్నమాట. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా నైట్ డిన్నర్ అనమాట ఇది. సో నైట్ డిన్నర్ వచ్చేసి ఇది శాండ్విచ్, బ్రౌన్ బ్రెడ్తో శాండ్విచ్ అండ్ రైతా అదనమాట. ఉల్లిపాయలు, పెరుగు, తర్వాత కొంచెం క్యారెట్ అండ్ మొత్తం అవి ఉంటాయి కదా శనగలు అవన్నీ అనమాట. అండ్ క్యూకుంబర్, తర్వాత ఒక 2 రోటీస్ ఇచ్చినట్టున్నారు. మంచిగా టమ్మీ అయితే ఫిల్ అయిపోతుంది. ఇది నాకు అండ్ శ్రీధర్కి కూడా సరిపోద్ది అనమాట. ఎందుకంటే ఇవి కొంచెం హై ప్రోటీన్ ఫుడ్ కదా. సో దట్ ఏంటంటే మనకి క్రేవింగ్స్ ఉండదు అండ్ టమ్మీ కూడా కొంచెం తిన్నా చాలా ఫిల్ అయిపోతుంది. నేను అక్కడ మీకు టైం చూపిస్తున్నాను ఎంత అవుతుందని. 6:30 కల్లా మా డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా IPL సీజన్ ఒకటి కదా, మ్యాచెస్ అవి చూస్తున్నాము లేట్ నైట్స్. ఇంకా ఆకలి వేస్తుందని చెప్పి శ్రీధర్ అయితే ఇది వెళ్ళి తెచ్చుకున్నారనమాట. ఏంటనుకుంటున్నారు, విస్తరాకులోని మనకి బిర్యానీ అనమాట, చికెన్ పులావ్ తెచ్చుకున్నారు. టేస్ట్ వచ్చేసి బాగుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుందేమో. సో మా సీతంధరలోనే ఉందన్నమాట, చర్చ్ ఆపోజిట్లోనే విస్తరాకు చికెన్ పులావ్ అని చెప్పేసి తీసుకున్నాము. బాగుంది. అండ్ నెక్స్ట్ హలో. సో ఈరోజు మా వర్ష రితిక వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే ఇచ్చేసారు. ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయ్యింది, వచ్చేసారు ఇద్దరు కూడా. అదేంటి ఇద్దరికి స్మైలీస్ పెట్టారా అవి? ఓ వావ్ సూపర్. సో ఇప్పుడు నాకు కూడా ఇచ్చారన్నమాట, చెల్లికిలేదు. టు వర్ష అని రాసి ఇచ్చారు. వావ్ సూపర్. వర్ష వాళ్ళ ఫస్ట్ క్లాస్ టీచర్ అన్నమాట ప్రశాంతి మ్యామ్. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరు రిపోర్ట్ కార్డ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఫొటోస్ చూద్దాము. ఇక్కడ పెట్టు ఫొటోస్. సో ఇది మా అకాడమిక్ ఇయర్ వర్ష వాళ్ళది గ్రేడ్ 2 డాఫిడల్ 2023. ఇందులో మా వర్ష ఎక్కడుందో చూడండి, ఇదిగో మధ్యలో ఉందన్నమాట. అండ్ వర్ష బెస్ట్ ఫ్రెండ్ ఏది? రోహనా? గర్ల్స్లో సాత్విక. సో బాయ్స్లో రోహన్, గర్ల్స్లో సాత్విక అంట. వర్ష వాళ్ళ క్లాస్ టీచర్. సో ఇది వాళ్ళ క్లాస్. సో ఇప్పుడు గ్రేడ్ 3కి వెళ్ళిపోతుంది, 3rd స్టాండర్డ్లోకి. సో అక్కడ మళ్ళీ న్యూ ఫ్రెండ్స్ అంటే వీళ్ళే ఉంటారు అనుకోండి, బట్ సెక్షన్స్ డివైడ్ అవుతారు అంతే. ఓకే ఇది తీసుకో. అండ్ నెక్స్ట్ మా రితిక. సో ఉండు, ఇది వచ్చేసి మా రితిక, అది గ్రేడ్ 1 అంటే 1st స్టాండర్డ్ అనమాట, 1st స్టాండర్డ్ క్లాస్ ఇది. సో ఇదిగోండి మా రితిక, చూసారా మధ్యలో ఉంది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఆద్య, మోక్షిత బెస్ట్ ఫ్రెండ్ అంట వీళ్ళు. బాయ్స్ లో ఏం పేర్లు? వరుణ్, వియాన్. ఓకే వరుణ్, వియాన్. సో వీళ్ళు అనమాట వీళ్ళ క్లాస్. ఇప్పుడు మా రియా కూడానా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మా రితికాది 2nd స్టాండర్డ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది వచ్చేసి మా రితిక ప్రోగ్రెస్ కార్డు. సో మొత్తం అన్నీ కూడా మ్యాథ్స్ A1 A2లు వచ్చాయన్నమాట.
సో ఇదిగోండి A1 A2. వావ్ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనలీ మా వర్షమ్మ ప్రోగ్రెస్ కార్డ్ అన్నీ కూడా మార్క్స్ 99, 97, 96, 97, 100. కంప్యూటర్ 100 వచ్చింది, ఇంగ్లీష్ 99, 98. సో అన్నీ 90సే. A1 గ్రేడ్ అంటే A1 అంటే ఇక్కడ 91 నుంచి 100s వచ్చిన వాళ్ళు. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. వావ్ సూపర్, కంగ్రాచులేషన్స్. అండ్ ప్రమోటెడ్ టు క్లాస్ 3rd. ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్. సో ఇంకైతే వీళ్ళిద్దరూ ఫుల్ హ్యాపీ అనమాట, వాళ్ళిద్దరు రిజల్ట్స్ చూపించి. అండ్ ఈ రోజంతా కూడా మాకు ఏది కావాలంటే మీరు అది కొనాలి, మాకు ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళాలని చెప్పేసి ఇద్దరు ఆర్డర్ చేశారు. ఎందుకంటే 98% వచ్చేసింది కదా ఇద్దరికి కూడా. సో దట్ వాళ్ళు ఫుల్ హ్యాపీలో ఉన్నారు అండ్ మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ కాసేపు ఇక్కడ లోపలికి వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. అంటే కాసేపు అలా బయట ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మీరు బయట ఎండల్లో ఎక్కడికి తిరగకుండా ఈవినింగ్ టైం ప్రిఫర్ చేయండి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలన్నా. నేను అందుకే మధ్యాహ్నం పూటలే షూట్స్ అవి పెట్టుకోవట్లేదు, అయితే ఈవినింగ్ టైమే పెట్టుకుంటున్నాను. సో దట్ నాకు కూడా కొంచెం టైర్డ్ అవ్వకుండా ఉంటాం కదా, లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కాసేపు అలా మొబైల్లో వీడియోస్ అవి వాళ్ళే షూట్ చేసేసుకుంటున్నారు అనమాట. అండ్ నేను ఇప్పుడు బిహైండ్ ద సీన్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి, ప్రమోషన్. హలో, సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వచ్చేసారు. వాళ్ళ రిజల్ట్స్ అయితే మీకు షేర్ చేసేసాను కదా నేను. చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అండ్ మేము కూడా చాలా చాలా హ్యాపీ. సో వాళ్ళకి ట్రీట్ ఇవ్వాలంట, మరి ఏం ట్రీట్ అన్నది మరి వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి అప్పుడు మేము ప్లాన్ చేస్తామన్నమాట. అండ్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేనేంటి శారీ కట్టుకుని రెడీ అయిపోయానని అనుకుంటున్నారు కదా. సో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా 1 డేలోనే షూట్ చేసేసి పెట్టేసుకుని డైలీ ఒక పోస్ట్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే రోజుకొకటి చేయాలంటే కష్టం. సో ఖాళీగా ఉన్నప్పుడు డెఫినెట్లీ చేసేసుకోవాలి. అండ్ ఇదిగోండి మంచం మీద చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఏమేమి వేసుకోవాలి, దాని మీదకి ఎలా రెడీ అవ్వాలి అన్నివి నేను సెట్ చేసి పెట్టేసుకుంటాను. సో ఈ సారీ వచ్చేసి చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. నా దగ్గర ఉన్న బ్లౌజెస్తో పేరప్ చేసేసుకుంటాను. స్టిచ్చింగ్కి ఇస్తుంటే బోల్డ్ అయిపోతుంది టైలర్కి, బ్లౌజ్కి వెళ్ళలేదని ఒక 500 రూపాయలు తీసుకుంటున్నారు. ఎందుకని చెప్పి మన దగ్గర ఉన్న బ్లౌజెస్ని పేరప్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పి. సో నేను 1 టైం ఇలా షూట్కి వేసుకున్నవి నా క్లోజెట్ పేజ్లో సేల్కి పెట్టేస్తాను అనమాట. సో దట్ మన ఫాలోవర్స్ ఎవరో ఒకరు తీసుకుంటున్నారు అండ్ రివ్యూస్ కూడా చాలా బాగుంటున్నాయి, వస్తున్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు అవన్నీ కూడా అదే పని చేస్తాను. కొన్ని డ్రెస్సులు, కొన్ని చీరలు అవన్నీ ఉన్నాయి. ఇంతకీ నా కెమెరామెన్ ఎవరో మీకు చూపించలేదు కదా, నా కెమెరామెన్ మీకు చూపిస్తాను. సో మా వర్షమే నాకు ఫొటోస్ వీడియోస్ అన్ని తీసేది మా వర్షే తీస్తుంది. ఒకవేళ వాళ్ళు లేకపోతే శ్రీధర్ తీస్తారనమాట. సో ఇంకా వాళ్ళు ఎలాగో ఉన్నారు కదా హాలిడేస్ కాబట్టి ఇంకా నాకు మధ్యాహ్నం టైం, ఇప్పుడు టైం కూడా ఎంత అవుతుంది అనుకుంటున్నారు, 2:30 అలా అవుతుంది. లంచ్ అది చేసేసి ఇంక ఇప్పుడు షూట్ చేసుకుంటాం అనమాట. ఇంక కలిసిపోతాం కదా, తర్వాత పడుకునిపోతాము. సో మళ్ళీ కలుస్తానైతే నా షూట్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా షేర్ చేస్తాను, ఓకేనా? బిహైండ్ ద సీన్స్ చూసేసేయండి. బాయ్. సో ఇప్పుడైతే సెకండ్ సారీ అనమాట. ఇగోండి నా వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ వర్ష తీస్తుంది నాకు వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా. సో బిహైండ్ ద సీన్స్ ఎలా ఉంటుందో మీకు నేను షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే నేను సెకండ్ సారీలోకి అయితే వచ్చేసాను. నేను మీకు సారీ డీటెయిల్స్ కావాలి నేను కట్టుకున్నవి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ని తప్పకుండా ఫాలో అయిపోండి. సో ఈ సారీకి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, నేను కాంట్రాస్ట్ వేసుకున్నాను అనమాట. అంతే సింపుల్గా ఈ సారీలా రెడీ అయ్యాను. సో బిహైండ్ ద సీన్స్ ఎలా షూట్ చేస్తుందో చూసేసండి మీరు కూడా. సో మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ షేర్ చేయలేదు కదా బిహైండ్ ద సీన్స్. నేను అసలు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్ షూట్స్ ఎలా చేస్తాను ఏంటి అనేది. వర్షగాని ఉంటే మాత్రం వర్షయే రికార్డ్ చేస్తుంది అనమాట, వీడియోస్ కానీ లేకపోతే ఫొటోస్ కానీ. తను లేదు అని అంటేనే శ్రీధర్ షూట్ చేస్తారు. మ్యాక్సిమం నా చోట కెమెరామెన్ మా వర్షమే. ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తున్నారు కదా. ఇన్స్టాగ్రామ్లో పేజెస్ లైక్ ప్రమోషన్స్ చేస్తాను కదా, డ్రెస్సెస్ కానీ జ్యువెలరీస్ కానీ సారీస్ కానీ పంపిస్తుంటారు కదా వాళ్ళు. సో అవి నేను ఫస్ట్ కట్టుకుని నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నేను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు వీటి అవుట్ఫిట్స్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని తప్పకుండా ఫాలో అయిపోండి. సో ఇంకెలా వచ్చింది ఏంటి అనేది చెక్ చేస్తాను. ఆ తర్వాత ఒకే రోజు పెట్టేసుకుంటాను అనమాట. లైక్ ఒక 3 to 4 అవుట్ఫిట్స్ అన్నీ కూడా మధ్యాహ్నం లంచ్ అది చేసి కాసేపు రెస్ట్ తీసుకుని షూట్ చేసేసుకుని ఉంచుకుంటాను అనమాట. సో దట్ ఏంటంటే మనకి కొంచెం టైం అనేది అప్పుడు నాకు సేవ్ అవుతుంది. లేకపోతే రోజుకొకటి చేయాలంటే కష్టం కదా. సో ఒక 4-5 అవుట్ఫిట్స్ పెట్టేసి డైలీ ఒక పోస్ట్ పెడుతూ ఉంటాను అనమాట. సో ఇంక ఇక్కడ రీల్స్ అవి కూడా షేర్ చేస్తున్నాను. నేను ఇలాగే ట్రైపాడ్ పెట్టేసుకుని షూట్ చేసుకుంటాను అనమాట. నేను ఎవరైనా తీయాలి అని అనుకుంటే మాత్రం పక్కన ఎవరొకరు ఉంటారు, లేదు అనుకుంటే సెల్ఫీ వీడియోస్ అయినా నేను షూట్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా
డ్రాయింగ్స్ అవి వేసుకుంటున్నారు ఖాళీగా. ఇక్కడ మా రూబీ చూసారా చెయ్యి ఇచ్చిందంటే అది కూడా అక్కడ డ్రాయింగ్ వేస్తానంటే సరే అని దాని చేత కూడా వేయిస్తున్నారు అనమాట. అంటే దానికి తెలిసిపోతుంది వాళ్ళిద్దరు ఏం చేస్తున్నా కూడా. చూడండి చెయ్యి ఇచ్చి ఎంత చక్కగా కలర్స్ వాళ్ళు దుద్దిస్తే ఎలా దుద్దుతుందో. సో అలా ఉంటుంది అనమాట. ఫుల్ టైం పాస్ అయిపోతుంది మా రూబీ గడితోని. చూడండి తీసేసారని చెప్పేసి మళ్ళీ పిలుస్తుంది అనమాట. సో దాని హెయిర్ కట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు షేర్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. నాకైతే ఇలా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ ఒక 2 days కూడా. ఆ తర్వాత మళ్ళీ మాకు అలవాటు అయిపోయింది. తర్వాత మళ్ళీ హెయిర్ ఎలాగో ఫాస్ట్గానే గ్రో అవుతుంది అనుకోండి. సమ్మర్లో పాపం డాగ్స్కి కూడా కొంచెం వాళ్ళకి కంఫర్ట్ ఉండాలి కదా, గాలి అది తగులుతుంది లేకపోతే ఎలర్జీస్ అవి వస్తాయి కదా అని చేయించేసాం. ఇంకా నైట్ వచ్చేసి మేము ఇంకా డిన్నర్కి బయటకు వచ్చేసాం అనమాట. ఫుడ్ కోర్ట్ ఇవన్నీ వాళ్ళ కోరికలు. మరి ఎగ్జామ్స్ పాస్ అయ్యే రిజల్ట్ వచ్చేసాయి అండ్ 98% వచ్చేసింది కదా. సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళ ఇష్టపరంగా ఏం కావాలంటే అది తింటామని చెప్పి ఇంకా మేము ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఫుడ్ కోర్ట్లో వీళ్ళైతే ఇక్కడ ఏం తిన్నారు, ఫలోడా తిన్నారు, నెక్స్ట్ ఇంకా సమ్ మ్యాష్మలోస్ అండ్ పరోటా, ఇంకా వాళ్ళకి నచ్చినవి ఏవేవో తీసుకున్నారనమాట. సో ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళతో పాటు టైం అయితే స్పెండ్ చేసాము. సో ఇది ఇలా ఉంటుంది అనమాట ఫుల్ డే వ్లాగ్. మీ అందరికీ షేర్ చేశాను, నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా మరి మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఎందుకంటే నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. అలానే మినీ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి ఒకసారి అవి కూడా చూడండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అయిపోండి. అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి డెజర్ట్ అనమాట. సో ఇది వచ్చి వాళ్ళ ఫేవరెట్. యాక్చువల్లీ దీన్ని ఇటాలియన్ డెజర్ట్ అంటున్నారు. స్ట్రాబెర్రీస్తో చేస్తున్నారు కదా, చాక్లెట్తో. బాగుంటుంది ఇది. 100 rupees అనమాట. 180 rupees అనుకుంటా. వైట్ చాక్లెట్ని డార్క్ చాక్లెట్ స్ట్రాబెర్రీస్లో మిక్స్ చేసి మనం డిప్ చేసుకుని తినాలన్నమాట. బాగుంటుంది, బట్ కొంచెం హెవీ అయిపోతుంది అనమాట. ఒకటి నాకు తెలిసి ఒక 2-3 షేర్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా వీళ్ళిద్దరి కోసం అయితే 2 తీసుకున్నాము. నాకు కూడా చాలా ఇష్టం అనమాట. మీరు ఎంతమంది టేస్ట్ చేశారు ఇది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. స్ట్రాబెర్రీస్తో ఇలా మనం ఈ చాక్లెట్లో డిప్ చేసుకుని తింటే. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమ చూసారు కదా. సో అప్పటికప్పుడే కొట్టేసుకుంటారు, అప్పటికప్పుడే తిట్టేసుకుంటారు అనమాట. కలిసిపోతూ ఉంటారు. అక్కడ వేడివేడిగా ఉంది, వాళ్ళ నోట్లో పెట్టేసింది, వర్షకు కాలిపోయింది అనమాట.